వైసీపీ ఓటమితో చాలా మంది నేతలు కనిపించకుండా పోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం బయట ప్రపంచానికి కూడా కనిపించడం లేదు. పార్టీలో ఒక వెలుగు వెలిగి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు సైతం సైలెంట్ కావటం విశేషం. వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవలేదు. అధినేత జగన్పై ఈగ వాలితే ఇట్టే రెచ్చిపోయిన నేతలు చాలా మంది ఉండేవారు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీమోహన్, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాలో చాలా మంది నేతలే ఉన్నారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో వీరంతా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతానికైతే పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మాత్రమే ఎంతో కొంత మాట్లాడుతున్నారు. మిగతా వారు ఇళ్లకే పరిమితమయ్యారు. వారు ఎక్కడున్నారో తెలియడం లేదు. కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడటం లేదు. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన వీరు కనిపించకపోవటం విశేషం. కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉండటమే సేఫ్ అని వీరంతా భావిస్తున్నారు. దాడులతో పాటు కేసులు తప్పవని ఒక అంచనాకు వచ్చారు. అందుకే సొంత వ్యవహారాలకే పరిమితమవుతున్నారు. క్యాడర్కు భరోసా ఇవ్వాల్సిన వారు ఇలా సైలెంట్ కావడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దర్పాన్ని ప్రదర్శించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో వైసీపీ శ్రేణులు ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నారు. వైసీపీలో కొందరి నేతల తీరుపై సొంత పార్టీలోనే అభ్యంతరాలు ఉన్నాయి. మాజీ మంత్రి రోజా అంటే ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా పడదు. ఓటమి తర్వాత ఆమె ఒక్కసారి మాత్రమే అధినేత జగన్ను కలిశారు. కొద్ది రోజుల పాటు నగరిలో సొంత ఇంటికే పరిమితమయ్యారు. ఓటమిపై కనీసం సమీక్ష చేయలేదు. అదే చేస్తే సొంత పార్టీ నేతలే ఆమె తీరును ఎండగట్టే అవకాశం ఉంది. అందుకే ఆమె కర్ణాటక, తమిళనాడులో ఆలయాల సందర్శన చేస్తున్నారు. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులతో సెల్ఫీ తీసుకున్న క్రమంలో ఆమె వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది. అయితే సొంత పార్టీ నేతలే ఆమెను ట్రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కానీ పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తే వారు రచ్చరచ్చ చేసే అవకాశం ఉంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రోజా. అనిల్ కుమార్ యాదవ్ అయితే నెల్లూరు వ్యవహారాలే పట్టించుకోవడం లేదు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రి కూడా అయ్యారు. దీంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కనీసం నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్లకు గౌరవం ఇవ్వలేదు. ఆయన తీరుతోనే చాలా మంది సీనియర్లు టీడీపీలోకి వెళ్లిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నెల్లూరులో ఓడిపోవడానికి అనిల్ కుమార్ యాదవ్ తీరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కొందరి నేతలు మితిమీరిన వ్యాఖ్యల మూలంగానే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. తాను ఆ జాబితాలో ఉన్న సంగతి మర్చిపోయారు. ఓటమి తర్వాత వైసీపీకి మద్దతుగా మాట్లాడేందుకు సైతం ఆయన ముందుకు రాకపోవటం విశేషం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 దాకా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాళ్ళ సరే అత్యంత బయటకు వచ్చినటువంటి నేతల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ప్రప్రథమంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే ఓటమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్ ఓటమి చవిచూసిన మరుక్షణం నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా బయట కనిపించడం లేదు. దాదాపుగా కూడా నెల్లూరుకి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే అంటే అధికార దర్పంతో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చేసినటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అంటే విచక్షణ కోల్పోయి అంటే ప్రతిపక్షాల పైన విరుచుకుపడినటువంటి తీరు అంటే అధికార బలంతో ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చూసిన తర్వాత కార్యకర్తలకి అండగా ఉండవలసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ఈరోజు పూర్తిగా కూడా దూరం అయిపోయే పరిస్థితి ఉంది. అయితే నెల్లూరు సిటీలో అంటే ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి
నెల్లూరు సిటీ ఇప్పటికి కూడా అనిల్ కుమార్ యాదవ్ పట్టు సాధించున్నారు. అలాగే ఏదైతే నర్సరావుపేటలో ఎంపీగా పోటీ చేశారు, ఆ ఎంపీగా పోటీ చేసినటువంటి ఫ్రెష్ గా ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి కూడా ఇంతవరకు ఆయన అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఏదైతే కార్యకర్తలకి అండగా ఉండవలసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ రోజు అయితే మాత్రం పూర్తిగా వారు దూరమైంటారని చెప్పాలి. అంటే గతంలో ఎంతో అభివృద్ధిగా వెళ్ళినటువంటి నేతలు అనేక మంది ఈ రోజు దాదాపు స్క్రీన్ కైతే కనిపించడం లేదని చెప్పాల్సింది అన్నప్పుడు, అంటే గతంలో మనం గమనించే కొడాలి నాని, పేర్లేని నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, జోకి రమేష్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డటువంటి నేతలు. అంటే ఎలాంటి ఎంతటి ఇదైనా సరే అంతటి మాటలు మాట్లాడినటువంటి నేతలు ఈ రోజు పూర్తిగా కూడా దూరం అయిపోయారు.